హాయ్ బ్రో. హలో హాయ్. బిగ్ బాస్ సీజన్ 10 అవును స్టార్ట్ అవుతుంది. అవును. మరి ఎలా ఉండబోతుంది? నువ్వు బిగ్ బాస్ కి వెళ్తున్నావు అని చెప్పి బిగ్ బాస్ లోకి అగ్ని పరీక్షలకి ట్రై చేస్తున్నా. అప్లై కూడా పెట్టా. ఒకవేళ వచ్చిందంటే మాత్రం దేవుడి దయ వల్ల అబ్బా ఇంక జబ్బలేక నా పేదరికం అంతా పోద్ది. నేను కొట్టిన డైలాగులు నాకే రిపీట్ అవుతాయి. మళ్ళీ 50 లక్షల డబ్బు వస్తుంది, కప్పు వస్తుంది, ఇంకా సినిమాల్లో పెద్ద పెద్ద ఛాన్సులు వస్తాయి. అదంతా పక్కన తీసేస్తే నన్ను గాన బిగ్ బాస్ సీజన్ 10లో కానీ పెట్టుకున్నారంటే మాత్రం లక్షల కోట్లు అంతే. టీఆర్పీ రేటింగ్ ఖచ్చితంగా 1,00,000 కోట్లు గ్యారెంటీ దాటిపోద్ది అంతే. అంతేనా? ఇంకా బిగ్ బాస్ సీజన్ 10 వాళ్ళకి 1,00,000 కోట్ల ఆదాయం అంతే. ఇంకా అంటే ఇప్పటి వరకు వచ్చిన టీఆర్పీ రేట్లు అన్ని వేరు, ఇప్పటి నుంచి లెక్క వేరు, మారుతుంది అంతే. ఇప్పుడు లెక్క ఎందుకు నేను పోతున్నా కాబట్టి. ఎందుకు మనం ఎక్కడ ఉంటే అక్కడ కోట్లే కదా, అంతే కదా. అంతే కోట్లే, 1,00,000 కోట్లు, 1,000 కోట్లు. కాబట్టి నేను కానీ బిగ్ బాస్ లో పోయానంటే ఒక్కసారిగా ఏం చేస్తావు బిగ్ బాస్ లోకి వెళ్ళి? ఇంకేముంది, అందరిలాగా యాక్టింగ్ డ్యాన్స్లు అయ్యే కాకుండా రొమాంటిక్ యాక్టింగ్, రొమాంటిక్ డ్యాన్స్, రొమాంటిక్ గేమ్స్ ఆడతా. కాబట్టి ప్రతి దాంట్లోనూ రొమాంటిక్ చేద్దాం అనేది నా బాధ అంతే. ఇంకేం లేదు, రొమాంటిక్ గా చేయాలని. ఊరికే నార్మల్ గా యాక్టింగ్ డ్యాన్స్ ఎవరు చేయరు చెప్పు. రొమాంటిక్ గా రొమాంటిక్ గా ఫీల్, అదే మన కాన్సెప్ట్ అదే అనమాట. ఇంకోటి ఏంటంటే రియాలిటీ, నిజం మాట్లాడతా. నిజం నేను కానీ బిగ్ బాస్ పోయానంటే ఒక రీల్ అంతే అంత అది. ఎందుకంటే నేను మాట్లాడేది అంతా నాకున్న జబ్బు అది. నేను నిజం మాడేస్తుంటాను. చరిత్ర సృష్టిస్తావు అయితే బిగ్ బాస్ 10 రాసేది, సృష్టించేది, చరిత్ర పుట్టించేది అంటే చూద్దాం, రాని చూద్దాం. కానీ 1,00,000 మంది కాంపిటీషన్ పోయా, అది భలే దారుణం అయింది. తప్పులే, కామన్ మ్యాన్ అందరికి ఛాన్స్ ఉంది. ఇంకో 2 రోజులు టైం ఉంది. అగ్ని పరీక్ష అందరూ అప్లై చేయండి. ప్రతి కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఉంది. అంటే అగ్ని పరీక్ష కామన్ మ్యాన్లకు ఎందుకు, సెలబ్రిటీలకు డైరెక్ట్ తీసుకోవడం ఎందుకు? అంటే కామన్ మ్యాన్కి ఒక 10 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఆ 10 మందిని సెలెక్ట్ చేయడానికి అదే మీరు ఆన్లైన్లో చేసుకుంటే మేము సెలెక్ట్ చేస్తాం. కాంపిటీషన్ కదా, ఇప్పుడు వాళ్ళకి తేడా ఎందుకు కానీ అదే వాళ్ళు సెలబ్రిటీలు అనే కదా. కామన్ మ్యాన్ లో కూడా ఎవరైనా సెలబ్రిటీ, మరి సెలబ్రిటీగా తీసుకున్న వాళ్ళకి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు కదా. టీఆర్పీ రేటింగ్ కి, అది పబ్లిసిటీకి అంతే కదా. అది కరెక్టే. బిగ్ బాస్ వాళ్ళు ముందు డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం వాళ్ళ చేతి కామన్ మ్యాన్లే మంచిగా ఉంటున్నారు, సెలబ్రిటీలో కామన్ సెన్స్ ఉండట్లేదు కదా అని మీరు చెప్పింది నాకు అర్థమైంది. అదేదో అందరు కామన్ మ్యాన్లకి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. సెలబ్రిటీలకి అన్ని పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి. కామన్ మ్యాన్లకి పేదోళ్ళ పాపం నాలా తిండి దిక్కనం లేదు అంటావు. కరెక్ట్, నువ్వు చెప్పిన బాగుంది. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ దగ్గర రీతిలో వాళ్ళకి ఉన్నాయి. ఎంటర్ కదా వాళ్ళు. మనం చెప్తే మనం ఆడపోయి అందరం తీసేసి పేదోళ్ళకి ఇచ్చేసి అంటే అందరికి వినకపోతే వాళ్ళు మనం ఏం చేద్దాం, మా ఇష్టం అంటారు వాళ్ళు. ఎవరో ఇష్టం ఉండదు, అది వాళ్ళ ఇష్టం వచ్చిన షో. అది ఆ రూల్స్ అవన్నీ అలాగే ఉంటాయి. నచ్చితే నువ్వు, లేకపోతే ఏం చెప్తారు ఆడియన్స్ కు, తెలుగు ప్రజలకు ఏం చెప్తారు? చెప్పేది ఏమన్నా, నీకేమైనా ఒక 10 మందికి అయితే ఛాన్స్ ఇచ్చారు అక్కడ. కాబట్టి ఆన్లైన్ లో అప్లై చేసుకోమని చెప్పారు కామన్ మ్యాన్ అందరికి. చేయండి, అందరూ అప్లై చేయండి, తప్పేలే. ఫేమస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, ఫైనల్ విన్నర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలంటే చెయ్యి. చేసి దాంట్లో గెలువు. 50 లక్షలు డబ్బు వస్తుంది, గెలుచుకో, ఫైనల్ విన్నర్ అవ్వు, సినిమా హీరో అవ్వు, డబ్బు సంపాదించు. కానీ అబద్ధాలు చెప్పొద్దు, అదే బాధ. అంటే డబ్బులు ఇచ్చేస్తాను నేను కానీ పోతే ఇచ్చేస్తా డబ్బులు ఇచ్చేస్తా అవి చెప్పొద్దు. నువ్వేమన్నా వాళ్ళు అంటారు కదా, పెద్దోళ్ళందరూ అంటున్నారు మేము ఆడకపోతే నీతులు చెప్తాం, మేము ఈ విధంగా అందరికీ చెప్తాం, మేము అందరికి బాగుండమని చెప్తా ఉన్నాం. ఏదో ఒకటి చెప్పు, కానీ అబద్ధాలు చెప్పొద్దు. ఏం చెప్తారు నాగార్జున గారికి? మీరు హౌస్లోకి బిగ్ బాస్ లోకి తీసుకోమంటారా? ఖచ్చితంగా. ఏమంటే కామన్ మ్యాన్ ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, తప్పదు కదా. నా బాధ కూడా అదే. నేను కూడా అప్లై చేసి చూద్దాం, అగ్ని పరీక్ష రమ్మంటారు. లేదు, ఆడదాకా ఛాన్స్ ఉందో లేదు ఇక్కడ. అది మన చేతులు లేదు కదా, లక్ మీద ఉంది. ఒకవేళ అక్కడ పోయినా కూడా ఓళ్ళు ఏమంటారు, మళ్ళీ పోవని అంటారు, లేకపోతే ఆపేస్తారు. ఇంకోటి ఏంటంటే జనాలు కూడా ఓట్లు వేయాలి. మళ్ళీ ఇంకోటి ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దాంట్లో పోవాలి. అగ్ని పరీక్షలు సెలెక్ట్ అయిన తర్వాత అన్నీ ఉంటాయి. చూద్దాం, డెవలప్ ఉంటుంది. కానీ ప్రయత్నం అయితే చేయాలి, అందరూ ట్రై చేయాలి. ట్రై చేయకుండా రాలేదనుకోవడం అది చాలా తప్పు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. కామన్ మ్యాన్ అందరికి ఆల్ ద బెస్ట్. ఓకే.